నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పోలవరం ఎడవ కాల్వ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతుందన్న మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి నేతల ఉన్మాదంతో రాష్ట్రం రక్తమోడుతుందని ఆగ్రహం. పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ నెల 15న హంద్రినేవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లికి నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఫేజ్ 2 పనులు పూర్తి చేసి జూలై 31 నాటికి పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్కు కృష్ణా నీళ్లు అందించాలన్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గాలేరు నగరి ద్వారా కడపకు నీళ్లు ఇచ్చేందుకు పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పోలవరం ఎడవ కాల్వ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2026 జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లివ్వాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు లోకేష్ అండతో రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతుందని, అరాచకం సృష్టిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు నడి రోడ్డుపై టీడీపీ గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రం అంతా ఉలిక్కిపడిందన్నారు. అధికార మదంతో కన్నుమిన్ను కానకుండా తెలుగుదేశం ఉన్మాదులు రక్తపాతం సృష్టిస్తుంటే కూటమి నేతలు వారిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రాన్ని నరకాసుర రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. అంటే వీళ్ళంతా నరరూపాల్లో సంచరిస్తున్నటువంటి సైకోల్లాగా ఇప్పటికే సమాజం గుర్తించింది. గుంటూరు జిల్లా మన్నవ గ్రామం ఒక్కటి మాత్రమే ఈ కోవకెందుకు వచ్చేటువంటి పరిస్థితులు కాదు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా, నిటారుగా రౌడీ మూకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకుని హత్యలు, ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుతి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహ్యభావం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ, భయం కానీ, వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి, ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి, బరితెగించి మాట్లాడతాడు. అదే నోటితో ఆయన భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని మాట్లాడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు. అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో, ఎస్పీల సమావేశంలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి, మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి, బరితెగించి జిల్లా అధికారులకు చెప్తాడు. దైవ సాక్షిగా
ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు? ఏం పరిపాలిస్తున్నారు? ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు వాళ్ళ ఈ రాష్ట్రంలో దాపురించినయో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్లు ఇవాళ ఏ రకంగా బరి తెగించి బజారులో నడుస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్ర బుక్కు పేరుతో జరుగుతున్నటువంటి ఎర్రి పరిపాలన నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని నేను అడుగుతున్నాను. ఈనాడు ఆయన వెంటాడుతున్న వైకాపా పాపం అంట. నాడు తప్పుల తరగగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు, కూటమి ప్రభుత్వంలో సరిచేయాలంటూ వేడుకోలు, సుపరిపాలన తొల్లెడుగులో నేతలకు వినతులు. సంవత్సరం అయింది కదా మీరు నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ బ్రిడ్జిలోకి వెళ్తున్నారేంటి బాబు మీరు? సంవత్సరం నిండిన తర్వాత వైకాపాలో మా పథకం రాలేదు. మాజీ మంత్రి పేర్ని నాని నోటికొచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పేర్ని నాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ చిక్కడు దొరకడు అని ఆరోపించడం సరికాదన్నారు. దేశ చరిత్రలో గిరిజన మాలుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న గొప్ప నేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో ప్రజలకు సరైన పాలన అందించకపోవడం వల్లనే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. పేర్నాని గారు సంవత్సరం క్రితం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇంకా ఆయనకి క్లారిటీ రాలేనట్టుగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైన విషయం. సంవత్సరం క్రితం ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని అతి దారుణంగా తిరస్కరించిన విషయాన్ని పేర్నాని గారు మర్చిపోకూడదని సందర్భంగా తెలియపరుస్తున్నా. మీరు 5 సంవత్సరాలు ఎక్కడ ప్రజానికైనా ఎక్కడైనా కనీసం కనబడ్డారా? ఎక్కడైనా ప్రజల మధ్యలోకి వచ్చి మమేకమై అధినేత కానివ్వండి, మీరు కానివ్వండి, మీ మంత్రివర్గం కానివ్వండి, ఎక్కడన్నా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏనాడన్నా తెలుసుకున్నారా? నిజంగా మీరు ప్రజలతో, మీ అధినేత కానీ మీరు కానీ ప్రజలతో మమేకమై ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ఉంటే మరి మీకు అంత దారుణమైనటువంటి కేవలం 11 స్థానాలకి ఎందుకు ప్రజలు దిగజార్చే మీకు తగ్గించారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఆనాడు కనుక అధికారంలో ఉన్నప్పుడు కనుక మీరు ప్రజల మధ్యలో తిరిగి ప్రజల సమస్యలకు తెలుసుకుని ప్రజల యొక్క అవసరాలని తీర్చినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి మ్యాండేట్ ఇచ్చి ఉండేవారు. వారు ఇచ్చినటువంటి మంచి మ్యాండేట్ ద్వారా మీరు అనేకమైనటువంటి దారుణాలు చేయటం, ఎక్కడా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవటం, ప్రజల గురించి ఆలోచించకపోవటం, కేవలం వ్యక్తిగత స్వార్థాలతో మీరు 5 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చిన మూలంగానే ప్రజలు మీరు మిమ్మల్ని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చినటువంటి విషయాన్ని పేర్నాని గారు తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈనాడు పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించేటువంటి హక్కు పేర్నాని గారికి ఎవరిచ్చారని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. కనీసం మీ నియోజకవర్గంలో మీరు విజయం సాధించలేనటువంటి పరిస్థితిని మీరు గుర్తుంచుకోవాలి. మీ నియోజకవర్గంలో కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందా అని నేను ప్రశ్నిస్తున్నా. నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మరి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం నిజమా కాదని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఆ విధంగా ఆలోచన చేసినట్లయితే మీ నియోజకవర్గంలో కానీ మీ నియోజకవర్గంతో పాటు రమారమి రాష్ట్రంలో 164 స్థానాలు మరి కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నటువంటి వాస్తవమా కాదా? కేవలం 11 స్థానాలకే మీరు దిగజారిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నిజమా కాదా అని ఈ సందర్భంగా నేను డిమాండ్. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు నోటుకొచ్చినటువంటి మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రోజున భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ పార్టీలకి రానటువంటి భారీ మెజార్టీలతో ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని
పేరు నాని గారు గుర్తుంచుకోవాలి. 151 స్థానాలు ఉన్నటువంటి మీరు 11 స్థానాలకు దిగజారినటువంటి దౌర్భ పరిస్థితిని మీరు గుర్తుంచుకోవాలని సందర్భంగా పేరు నాని గారిని నేను డిమాండ్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని చిక్కడు దొరకరు అనేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? నేను ఒకటే అడుగుతున్నా, మీ పరిస్థితి లోపల బయట అన్నటువంటి పరిస్థితిలో ఉంటూ నిజమా కాదా? ఈ రోజున మీరు స్టేలో ఉన్నారా, స్టేలు తెచ్చుకుని బయట ఉన్నారా కాదా అన్నటువంటి విషయాన్ని పేరు నాని గారిని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీ యొక్క పరిస్థితి గురించి, మీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీరు సరైన విధానంలో మార్పు వచ్చే విధంగా, మీ రాజకీయ విధానంలో మార్పు వచ్చే విధంగా మీరు ముందుకు వెళ్తే మంచిదే. కానీ మీరు నోరుంది కదా అని, నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడితే ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ప్రతిపక్ష పార్టీగా, అంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా మీరు తప్పనిసరిగా ప్రజల గురించి ఏదైనా సద్విమర్శ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అని సందర్భంగా నేను తెలియపడుతున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम नमः ओम सच्चिदानंदरूपाय नमः ओम जगन्मंगलदायकाय नमः ओम यज्ञरूपाय नमः ओम यज्ञवक्त्रे नमः ओम चिन्मयाय नमः तन्त्रविक्रमाय नमः ओम परात्पराय नमः ओम परब्रह्मणे नमः ओम श्री हरे नमः ओम जगदीश्वराय नमः ओम नारायण मसोदरांद्र प्रभुमन श्रीधरांद्र श्री भद्रालय नामधर जगन्नाथ दंपतिमय मध्य पुरक्षण ब्रह्म अच्युत जनार्दन उपेंद्र रे स्वामी वारी చేసి కింద పడవేయండి అది కింద సమర్పించుకున్నారు స్వామి ఆశీర్వదించారు. ఎంతో భక్తి సాధన స్వామి అన్నప్రసాదాలు స్వీకరించాలి. అన్నం మీ కింద పెరవేసినట్లయితే వైద్యాలు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది విధంగా ఉంటుంది. కాబట్టి ఏ విధమైన ప్రసాదాన్ని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.